హలో ఆల్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు సంతూరమ్య వ్లాగ్స్. నా వీడియోస్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ ఏదైనా నేను కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. అలానే నా వీడియోలో ఏవైనా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు టాపిక్ ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి ఇది. శారీ ప్రీ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ వీడియో చూడండి, చూస్తేనే మంచిగా అర్థమవుతుంది. ఆల్రెడీ చాలామంది ప్రీ ప్లేటింగ్ చేసుకొని ఉంటారు, కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల మనకి ప్లేటింగ్ అంత బాగా రాదు. సో ఆ మిస్టేక్స్ అన్నీ ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ చేస్తారో చూపించి అలానే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. సో ఈ వీడియోలో శారీ ప్లేటింగ్ A to Z ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఉంటుంది కాబట్టి వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేఫ్టీ పిన్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో ఎన్ని అవసరం అవుతుందో తెలియదు కాబట్టి ముందుగానే తెచ్చి పెట్టేసుకుంటే మధ్యలో కంగారు ఉండదు, ప్లేటింగ్ కూడా మంచిగా అయిపోతుంది. సో నేను ఇక్కడ తీసుకున్న శారీ వచ్చేసి సెమీ కంచిలో నారాయణపేట్ శారీ. ఇది కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. ఆల్రెడీ 2-3 టైమ్స్ యూజ్ చేశాను. సో ప్యూర్ పట్టు శారీస్కి అయితే అసలు ప్రీ ప్లేటింగ్ అవసరం లేదు, ఓన్లీ చెస్ట్ ప్లేటింగ్ చేసుకొని ఉంటే సరిపోతుంది. నేను అందుకే ప్యూర్ పట్టు శారీస్కి నేను పెద్దగా ప్రీ ప్లేటింగ్ ప్రిఫర్ చేయను. కొన్ని శారీస్ ఉంటాయి చాలా స్టిఫ్గా ఉంటాయి, నార్మల్ ప్లేటింగ్ చేసినా ఓ పట్టాన రావు. సో అలాంటి వాటికైతే ప్రీ ప్లేటింగ్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. చాలామందికి ఫస్ట్ ప్లేటింగ్ ఎన్ని చేసుకోవాలో అసలు అర్థము కాదు. కొన్నిటికి బార్డర్ పెద్దగా ఉంటుంది, కొన్నిటికి బార్డర్ చిన్నగా ఉంటుంది. సో ఎలా ప్లేటింగ్ పెట్టుకోవాలో ఫస్ట్ అర్థం కాదు. చాలామందికి పెద్ద డౌట్ ఇది. నేను ఈ వీడియోలో మిస్టేక్స్ చెప్తా అన్నాను కదా, అందరూ చేసే ఫస్ట్ మిస్టేక్ ఇదేనండి. ఎన్ని ప్లేటింగ్స్ పెట్టుకోవాలో అర్థం కాదు. సో నేను దీనికి ఒక చిన్న టిప్ చెప్తాను. సో రెగ్యులర్గా 5 to 6 ప్లేటింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది యూనివర్సల్గా అందరికీ యూజ్ అవుతుంది. అంటే హెల్దీ బాడీ ఉన్న ఎలాంటి వాళ్ళకైనా 5 to 6 ప్లేట్స్ అయితే మంచిగా సరిపోతుంది. సో కొద్దిగా సన్నగా ఉండే వాళ్ళకైతే 7 to 9 వరకైనా ప్లేటింగ్స్ పెట్టుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో నేనైతే 5 to 6 ప్లేటింగ్స్ పెట్టుకోమనే రికమెండ్ చేస్తాను. ఇదైతే అందరికీ బాగా సూట్ అవుతుంది కదా, సో అందుకే నేను 5 to 6 ప్లేటింగ్స్ చేసుకోమని చెప్తున్నాను. బార్డర్ కొద్దిగా చిన్నగా ఉందనుకోండి 6 ప్లేటింగ్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే బార్డర్ చిన్నగా ఉంటే అక్కడ నుంచే మనం ప్లేటింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి 6 ప్లేటింగ్ వరకు అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో నేను ఇక్కడ తీసుకున్న శారీ అయితే 2 టైమ్స్ ఆల్రెడీ కట్టుకున్నాను. కట్టుకున్న తర్వాత వాష్ చేసి ఐరన్కి ఇచ్చాను. సో అందుకే కొద్దిగా స్టిఫ్ అయిపోయింది. నేను తీసుకున్న శారీకి బార్డర్ పెద్దగా ఉంటుంది. సో ఎన్ని ప్లేటింగ్స్ వస్తాయని చెప్పేసి ఫస్ట్ ర్యాండమ్గా చూసుకొని మళ్ళీ పర్ఫెక్ట్గా పెట్టేసుకుంటున్నాను. నేనైతే కన్ఫ్యూజన్ లేకుండా 6 ప్లేట్స్ వరకు మంచిగా పెట్టుకోగలుగుతాను. సో ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే అన్ని ప్లేట్స్ సమానంగా పేనుకుంటారు. సో అలా కాకుండా ఫస్ట్ బార్డర్ ఉన్న సైడ్ మాత్రం ఎక్కువగా వదిలేసి మిగిలిన ప్లేట్స్ అనేటివి దానికంటే తక్కువగా సమానంగా పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల ఏమైనా అటు ఇటుగా ఉన్నా ఫస్ట్ బార్డర్ సైడ్ ఉన్నదైతే కవర్ చేస్తుంది కాబట్టి. సో ఫస్ట్ సైడ్ కొద్దిగా నేను ఎక్కువగా ప్లేట్ చేసి పెట్టుకున్నాను. చూడండి వీడియోలో కనిపిస్తుంది. ఫస్ట్ ప్లేటింగ్ మాత్రం ఫస్ట్ బార్డర్ ఉన్నది మాత్రం కొద్దిగా ఎక్కువగా వదులుకొని మిగిలినవన్నీ సమానంగా పెట్టుకున్నాను. సో కొంతమంది అడగచ్చు, కింద క్లాత్ వేసుకోకుండా ఐరన్ చేస్తున్నారు, సో ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చెప్పేసి. అవునండి, ప్రాబ్లం వస్తుంది. నాకు కొద్దిగా అలవాటు కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను, కానీ కింద క్లాత్ వేసేసి మనము ప్లేటింగ్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయాలి, లేకపోతే మన శారీ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఎన్నో వేలు పెట్టుకుంటాం కదా, సో చాలా జాగ్రత్తగా మనం ప్రీ ప్లేటింగ్ చేసుకోవాలి. సో మీరు ప్రీ ప్లేటింగ్ చేసుకున్నప్పుడు కింద క్లాత్ వేసుకొని, సాఫ్ట్ క్లాత్ ఏదైనా ఉంటుంది కదా అలాంటివి వేసుకొని ప్లేటింగ్ చేసుకోవాలి. లేదా మ్యాట్రెస్ పైన చేసుకున్న మనకి మంచిగా పర్ఫెక్ట్గా ప్లేటింగ్ వచ్చేస్తుంది. శారీ కూడా ఏం డ్యామేజ్ అవ్వదు. సో నేను ఇక్కడ తీసుకున్న శారీకి 6 ప్లేట్స్ వరకు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ బార్డర్ సైడ్ ఉన్నది మాత్రం కొద్దిగా ఎక్కువగా తీసుకొని మిగతావన్నీ సమానంగా ప్లేట్స్ పెట్టేసుకుంటున్నాను. యూనివర్సల్ కోడ్గా నేను 6 ప్లేట్స్ మాత్రం పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు మంచిగా నప్పుతుంది 6 ప్లేట్స్ అయితే.
సో నేను ఇక్కడ 6 ప్లేట్స్ తీసుకొని సమానంగా ఇలా పేనుకొని సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేస్తాను. వెరీ ఫస్ట్ మనం ప్లేటింగ్ చేసుకోవడం కొద్దిగా కష్టమే. ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటే ఇది పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఒక్కరే చేసుకుంటే మాత్రం కొద్దిగా కష్టం అయిపోతుంది ఫస్ట్ ప్లేటింగ్ రావడము. ఒకసారి ప్లేటింగ్ చేసుకొని సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేస్తే మాత్రం మిగతా ప్లేటింగ్స్ అంతా సింపుల్గా చేసుకోవచ్చు. సో మనము ఇంకొకరి హెల్ప్ తీసుకుంటే ఈ ప్రీ ప్లేటింగ్ అనేది ఇంకా సింపుల్గా ఫాస్ట్గా మనకి అయిపోతుంది. ఏ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా ఈజీగా మనము ఐడెంటిఫై చేసుకొని అక్కడ మళ్ళీ వేరే వాళ్ళ హెల్ప్ ఉంటే సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో మంచిగా ప్లేటింగ్ చేసుకున్నాక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకొని తర్వాత నేను టేబుల్కే క్లచ్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను సింగిల్గా చేసుకుంటున్నాను కాబట్టి. నేను ఇక్కడ ఫోల్డబుల్ టేబుల్ యూజ్ చేస్తున్నాను. మా ఇంట్లో ఉండింది ఫోల్డబుల్ టేబుల్. సో దానిపైన చేస్తున్నాను. ఈ క్లచ్ ఉంటుంది కదా, మనము జుట్టుకు పెట్టుకునే క్లచ్ ఉంటుంది కదా, సో ఆ క్లచ్ పెట్టేసుకొని మంచిగా ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా మంచిగా పేనుకుంటే మిగతా ప్లేట్స్ కూడా మంచిగా వస్తాయి. చూడండి నేను వీడియోలో ఎంత ఈజీగా ఫస్ట్ ప్లేట్ చేసుకున్నంత కష్టంగా సెకండ్ ప్లేట్ రాదండి. చూడండి ఈజీగా వచ్చేస్తుంది. దీనికి ఐరన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పిన్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకొని డైరెక్ట్గా మనం పెట్టేసుకోవడమే. ఓన్లీ చెస్ట్ ప్లేట్స్కి మాత్రం ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా జుట్టుకు పెట్టుకునే క్లచ్ వల్ల ఒక గట్టిగా ఉంటుంది అక్కడ ఆ ప్లేస్లో, మంచిగా స్టిఫ్గా ఉంటుంది. సో ఈజీగా మనం ప్లేటింగ్ అటు ఇటు చేసుకున్నా కానీ అది ఊడిపోకుండా గట్టిగా ఉండే క్లచ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఈక్వల్గా అనుకున్నాక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్లచ్ కూడా ఓడిపోయింది. తర్వాత ఎలా మేనేజ్ చేశాను వీడియోలో చూడండి. సో నేను తీసుకున్న క్లచ్ చాలా చిన్నది, సో అలా ఓడిపోయింది. చూసారా ఎలా ఓడిపోయిందో. ఒకసారి అన్ని ప్లేటింగ్స్ సరిగా పెట్టుకొని సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేశాక మనం ఐరన్ చేసుకోవడమే. కొన్ని వాటికి ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్లేటింగ్ చేసుకున్న సరిపోతుంది. కానీ ఐరన్ చేసుకుంటే మనకి మంచిగా ఈవెన్ డ్యాన్స్ చేసినా కూడా మంచిగా ప్లేట్స్ మంచిగా ఉండడానికి ఐరన్ చేసుకుంటే బాగా వస్తుంది. మనము ఐరన్ బాక్స్ యూజ్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేకపోతే కొంచెం అటు ఇటు అయినా మనం శారీ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఎన్నో వేలు పెట్టి తీసుకుంటాం కదా, సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం ఐరన్ చేస్తున్నప్పుడు. నేను ఇక్కడ నార్మల్ ఐరన్ బాక్స్ యూస్ చేస్తున్నానండి. కొంతమంది ఇంట్లో స్టీమ్ ఐరన్ బాక్స్ అవైలబుల్ ఉంటుంది కదా, ఆ స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే ఈ ప్రీ ప్లేటింగ్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో నార్మల్ రెగ్యులర్ ఐరన్ బాక్స్ ఉంటే మాత్రం కొద్దిగా వాటర్ చల్లుకొని ఐరన్ చేసుకోవాలి. నేను ఇక్కడ అలా చేయలేదు. లెవెల్ తక్కువగా పెట్టేసుకొని ఒకసారి హీట్ అయ్యాక స్విచ్ ఆఫ్ చేసుకొని ఆ హీట్ తోటే నేను ఐరన్ చేసుకున్నాను. సో మనం పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. సో ఐరన్ బాక్స్ లెవెల్ అనేది చాలా తక్కువగా వెరీ ఫస్ట్ నెంబర్ 1లో పెట్టుకొని మనం ఐరన్ చేసుకోవాలి. లేకుంటే అది చాలా వేడెక్కిపోయి చీర డ్యామేజ్ చేస్తుంది. చాలామంది చేసే నెక్స్ట్ మిస్టేక్ ఏంటి అంటే లెంత్ సెట్ చేసుకోకుండా చెస్ట్ ప్లేటింగ్ స్టార్ట్ చేస్తారు. సో లెంత్ సెట్ చేసుకుంటే మనకి చెస్ట్ ప్లేటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇక్కడ మిర్రర్లో చూసుకొని లెంత్ ఎక్కడి వరకు అయితే స్టార్ట్ చేయాలో, ఎక్కడి వరకు వదిలిపెట్టాలో అక్కడి వరకు వదిలేసి చెస్ట్ ప్లేటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ లెంత్ అడ్జస్ట్మెంట్ అనేది పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. అలా అయితేనే మనకి చెస్ట్ ప్లేటింగ్ మంచిగా వస్తాయి. శారీలో ఉన్న లుక్ అంతా చెస్ట్ ప్లేటింగ్లోనే మంచిగా కనిపిస్తుంది. చెస్ట్ ప్లేటింగ్ మంచిగా ఉంటేనే మనకి లుక్ వైజ్గా చాలా బాగా కనిపిస్తుంది. సో లెంత్ అనేది మంచిగా చూసుకొని సెట్ చేసుకొని మనం ప్లేటింగ్ స్టార్ట్ చేయాలి. లేకుంటే అటు ఇటు అయితే చెస్ట్ ప్లేటింగ్ దగ్గర మిస్టేక్ అయిపోతుంది. సో ప్లేటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ లెంత్ సెట్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది. ఈ ప్లేటింగ్ అనేది లాస్ట్లో కూడా సెట్ చేసుకోవచ్చు. సో వన్స్ లెంత్ సెట్ చేసుకున్నాక మనం ఐరన్ చేసుకోవడమే. సో ముందు సెట్ చేసుకున్న ఫోల్డింగ్స్ అన్నీ ఒక మడతలాగా పెట్టేసుకొని తర్వాత నేను చెస్ట్ ప్లేటింగ్ స్టార్ట్ చేశాను. సో ఇందాక నేను క్లచ్ విరిగిపోయిందని చెప్పాను కదా, దాని బదులు బరువు కోసం నేను వాటర్ బాటిల్ యూజ్ చేశాను. కొద్దిగా బరువు ఉన్న ఏ ఐటమ్ అయినా మనము శారీ ప్లేటింగ్కి యూజ్ చేసుకోవచ్చు. క్లచ్ మన దగ్గర అవైలబుల్లో లేకపోతే మాత్రమే. క్లచ్ లేకపోతే నేను మంచిగా వాటర్ బాటిల్ అయినా తీసుకోవచ్చు. వాటర్ బాటిల్ అయితే అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టి కూడా మంచిగా ప్లేటింగ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నెక్స్ట్ చెంగులు ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ కట్టు చెంగు అంటారు కదా, నేను కట్టు చెంగు కట్టుకొని తర్వాత ప్లేటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలో అక్కడి వరకు మెజర్మెంట్గా ఫస్ట్ నేను క్లచ్ పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ బట్టలు ఆరేసే క్లిప్ని యూజ్ చేస్తున్నాను. మీరు వేరే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది కొద్దిగా
పెద్దగా కనిపిస్తది కదా! అక్కడ నుంచి ఒక మార్క్ లాగా మనం చెంగులు స్టార్ట్ చేయాలని చెప్పేసి, ఒక గుర్తులాగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా బట్టలారేసే క్లిప్ నేను యూజ్ చేస్తున్నాను. చాలామంది చేసే ఇంకో మిస్టేక్ ఏంటి అంటే కట్టు చెంగు ఎక్కడ స్టార్ట్ చేయాలని చెప్పేసి. కట్టు చెంగు అంటే ఏం లేదండి, శారీ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. శారీ స్టార్టింగ్ పాయింట్‌ని మా సైడ్ మేము కట్టు చెంగు అనే అంటాము. సో, కట్టు చెంగు అనేది మన షోల్డర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా లోపల నుంచి స్టార్ట్ చేస్తే మనకి నడుస్తున్నప్పుడు అడ్డు తగులుతుంది. కింద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో, మన షోల్డర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనం కట్టు చెంగు స్టార్ట్ చేయాలి. సో, ఇందాక నేను సెల్ఫీ వీడియో ఆన్ చేసి చీర కట్టుకున్నాను. మళ్ళీ తర్వాత అడగొచ్చు ఇది అపోజిట్ సైడ్ కట్టుకున్నారని చెప్పేసి. సో, అది సెల్ఫీ వీడియో అండి. సో, మనం కట్టుకునే నార్మల్‌గా ఎలా కట్టుకుంటామో అలా కట్టుకొని చింగులు స్టార్ట్ చేసే పాయింట్‌ని మార్క్ పెట్టేసుకొని చింగులు వేసుకోవాలి. చింగులు వేసుకోవడం కూడా మరీ చిన్నగా స్టార్ట్ చేయకూడదు. కొద్దిగా ఒక 4-5 ఇంచెస్ వరకి కొద్దిగా వేసుకుంటే బెటర్. మరీ చిన్నగా అయితే కంప్లీట్‌గా ఐరన్ చేయాల్సొస్తుంది. ప్లస్ మనకి అంత లుక్ అనిపించదు నాకెందుకో. సో, నేను ఒక 4-5 ఇంచెస్ అంటే మన వేలి కంటే కొద్దిగా మన చూపుడు వేలు కంటే కొంచెం ఎక్కువ సైజ్ తీసుకొని దాని మెజర్‌మెంట్ ప్రకారంగా నేను చింగులు వేసుకుంటాను. మనము చిన్న సైజులో చింగులు పెట్టుకోవచ్చు. కానీ మనము మధ్యలో అడ్జస్ట్ చేసుకోవాలంటే అంత ఈజీగా రాదు. సో, మనము చింగులు కొద్దిగా పెద్దగా చూపుడు వేలు కంటే నేను ఇందాక చెప్పినట్టు చూపుడు వేలు కంటే కొద్దిగా పెద్దగా పెట్టేసుకుంటే మనకు మధ్యలో ఫంక్షన్ మధ్యలో అటు ఇటు అయినా కూడా మనకి ఈజీగా మన పేరెంట్స్ గానీ ఎవరైనా హెల్పర్స్ ఉంటే ఈజీగా మనకి ఇట్లా చేత్తో ఇలా ఫోల్డ్ చేస్తే మనకి మళ్ళీ సెట్ అయిపోతుంది. సో, నేనైతే కొద్దిగా పెద్దగా పెట్టుకోవాలనే చెప్తాను. నేను ఫస్ట్ ర్యాండమ్‌గా పై చింగులు ఫస్ట్ పెట్టేసుకొని దానిపైన బాటిల్‌ని బరువుగా పెట్టేసి కింద చింగులు స్టార్ట్ చేశాను. నేనిక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటి అంటే కింద చింగలు పెట్టుకున్నప్పుడు మనము బార్డర్ వదిలేసి మనం సేఫ్టీ పిన్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కింద బార్డర్ అనేది ప్లఫీగా రావాలని చెప్పేసి. ఎందుకంటే ఇట్లా స్టిక్కీగా ఐరన్ చేసిన ఇట్లా బాక్స్ కంప్లీట్‌గా ఐరన్ చేసి పెడితే మాత్రం దాని బార్డర్ లుక్ అనేది పోతుందని చెప్పేసి నేను కొంచెం ప్లఫీగానే ఉండేలాగా చూసుకుంటాను. నాకైతే కింద బార్డర్ చింగులు వేస్తున్నప్పుడు బార్డర్ మాత్రం ఇలా పఫీగా వస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది. అదే కంప్లీట్‌గా ఐరన్ చేసి ఏదో బొమ్మ కట్టినట్టుగా వేస్తే మాత్రం నాకెందుకో లుక్ అంత బాగా అనిపించదు. శారీ లుక్ మొత్తం పోయినట్టు అనిపిస్తుంది. సో, చింగులు వేస్తున్నప్పుడు నేను కింద బార్డర్ పఫీలాగా రావడానికే చూస్తాను. సో, నాకైతే కింద చెంగులనేది పఫీలాగా రావడమే ఇష్టం. మీ ఇష్టం అండి. కొంతమంది స్టిఫ్‌గా అలానే ఉండాలనుకునే వాళ్ళైతే అలానే కంప్లీట్‌గా ఐరన్ చేసుకోవచ్చు. నేనైతే కింద చింగులు మాత్రం వదిలేస్తాను. కొద్దిగా పఫీగా రావడానికి చూస్తాను. కొన్ని స్టిఫ్‌గా ఉండే శారీస్ ఉంటాయి కదండీ! వాటికి మాత్రం మనం ఏమీ చేయలేము. కొంచెం ఆర్గంజా లాంటి శారీస్ ఉంటాయి కదా! వాటికైతే కింద చింగులు కూడా కంప్లీట్‌గా ఐరన్ చేసుకోవాల్సిందే. లేకుంటే ఆ శారీ ఫ్యాబ్రిక్ అనేది చింగులు సరిగ్గా కనిపించవు. మొత్తం ఒకటే క్లాత్ లాగా ఎళ్ళిపోతుంది. సో, చింగులు అలాంటి వాటికి మాత్రం కింది వరకు బార్డర్ కూడా నేను ఐరన్ చేసుకుంటాను. పట్టు శారీస్‌కైతే మెయిన్‌గా కింద చింగులు పఫీగల్లా రావడానికి వాటిని పెద్దగా ఐరన్ చేయను. వీడియోలో చూడండి నేను అక్కడ వదిలేసాను. కంప్లీట్‌గా చేయకుండా లైట్‌గా ఐరన్ బాక్స్ ఇలా టచ్ చేసి వదిలేసాను. నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నానండి. ఐరన్ బాక్స్ పెద్దగా హీట్ ఉండొద్దు. లెవెల్ చాలా తక్కువగా ఫస్ట్ లెవెల్‌లో పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇంకో విషయం చెప్పడం కూడా మర్చిపోయానండి. ఐరన్ చేస్తున్నప్పుడు మనం దానిపైన ఏదైనా క్లాత్ పెట్టేసి మనం ఐరన్ చేసుకోవాలి. నేనైతే పేపర్ యూజ్ చేస్తున్నాను. వైట్ క్లాత్ లాంటివైతే పేపర్ అస్సలు యూజ్ చేయకూడదు. దాని ప్రింట్ అనేది క్లాత్ పైన పడిపోతుంది. సో, ఇలా ఐరన్ బాక్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనం యూజ్ చేసే క్లాత్ అనేది సాఫ్ట్‌గా కాటన్ క్లాత్ అయ్యి ఉండాలి. అదే పాలిస్టర్ అయితే మనకి స్టిక్ అయిపోతుంది. ఫ్యాబ్రిక్ అనేది ఖరాబ్ అయిపోతుంది. అలానే శారీ కూడా పాడైపోతుంది. సో, ఇలాంటివన్నీ కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా మనం ప్రీ ప్లేటింగ్ చేసుకోవాలి. కొంతమందికి కంప్లీట్‌గా ఐరన్ చేయడమే రాదు. ఐరన్ బాక్స్ పట్టుకోవడం కూడా రాదు. సో, అలాంటి వాళ్ళైతే ఐరన్ బాక్స్ ఆన్ చేసి లెవెల్ ఫస్ట్‌లో పెట్టేసి తర్వాత స్విచ్ ఆఫ్ చేశాక
కొద్దిగా హీట్‌లో ఉంటుంది కదా ఐరన్ బాక్స్. అప్పుడు ప్లేటింగ్ చేశాక దానిపైన క్లాత్ పెట్టేసి ఇలా ప్రెస్ చేసినట్టు చేస్తే ఐరన్ అయిపోతుంది. సో, ప్లగ్ ఇన్ చేసి స్విచ్ ఆన్ చేసి ఐరన్ బాక్స్ అస్సలు యూజ్ చేయకూడదు. సో, దేనితోనే పెట్టుకోవచ్చు కానీ ఐరన్ బాక్స్‌తో అస్సలు పెట్టుకోకూడదు. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. కొత్తగా చేస్తున్న వాళ్ళైతే ఇలాంటి జాగ్రత్తలు తీసుకొనే ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. వాటర్ మధ్య మధ్యలో చిలకరించుకుంటూ కూడా ఐరన్ చేసుకోవాలి. నేను అలా చేయడం మర్చిపోయాను. సో, మీరు గనుక అలా చేయకూడదు. కొద్దిగా వాటర్ చిన్న గ్లాస్‌లో తీసుకొని మధ్యలో స్ప్రింకిల్ చేసుకుంటూ ఐరన్ చేసుకోవాలి. సో, ఇక్కడ నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే బాక్స్ లాగా ఫోల్డ్ చేసుకోవడము. ఈ ప్రీ ప్లేటింగ్ చేయడం ఒక ఎత్తు అయితే బాక్స్ లాగా ఫోల్డ్ చేసుకోవడం ఇంకో ఎత్తు. కొంతమంది ఇలా చేసుకోకుండా హ్యాంగర్ ఉంటుంది కదా! దానికి పెట్టేసి కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. కానీ నేను బాక్స్ ఫోల్డింగ్ చెప్పాను కాబట్టి నేను బాక్స్ ఫోల్డింగ్ చూపిస్తున్నాను. బాక్స్ ఫోల్డింగ్ కొద్దిగా రిస్క్, కొంచెం కష్టంగా ఉంటుంది అని అనిపించే వాళ్ళైతే సింపుల్ టిప్ చెప్తాను. ఏంటి అంటే 2 హ్యాంగర్స్ తీసుకోండి. మీ ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కదా! 2 హ్యాంగర్స్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ చెస్ట్ ప్లేటింగ్ వరకి ఒక హ్యాంగర్‌ని మడత పెట్టేసుకొని, రెండో హ్యాంగర్‌కి మిగతా శారీ పార్ట్ అంతా మంచిగా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. ఇలా ఈ 2 హ్యాంగర్స్ పెట్టుకున్నాం కదా! ఆ 2 హ్యాంగర్స్‌ని ఒకే దగ్గర పెట్టేసుకొని హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనము ఈజీగా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు సింపుల్ మెథడ్‌లో. బాక్స్ ఫోల్డింగ్ కష్టం అనుకున్న మాత్రమే ఇలా చేసుకోండి. లేదు బాక్స్ ఫోల్డింగ్ చేసుకొని మనము ఒక కవర్‌లో ప్యాక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాల్సిందే. సో, బాక్స్ ఫోల్డింగ్ స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ చెస్ట్ ప్లేటింగ్ అంతా ఒక దగ్గర మంచిగా పెట్టేసుకొని, తర్వాత చెంగులుంటాయి కదా! చెంగులు పార్ట్ అంతా కూడా ఒక బాక్స్ సైజ్‌లో పక్కన పెట్టేసుకొని ఫస్ట్ కట్టు చెంగు ఉంటుంది కదా! దాని నుంచి బాక్స్ ఫోల్డింగ్ అనేది స్టార్ట్ చేసేయాలి. మధ్యలో చెంగుల దగ్గర కొద్దిగా మడతలు పడుతుంటాయి. వాటిని గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్‌గా ప్రెస్ ఇచ్చుకుంటూ మనం బాక్స్ ఫోల్డ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. నేనైతే ప్రొఫెషనల్‌గా బాక్స్ ఫోల్డింగ్ అయితే చేయను. శారీ ప్రీ ప్లేటింగ్ అనేది ప్రొఫెషనల్‌గా నేను ఏమి చేయను. సో, నేను యూట్యూబ్ వీడియోస్ చూసి నేను పర్ఫెక్ట్‌గా బాక్స్ ఫోల్డింగ్ అనేది నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న టిప్స్ అండ్ ట్రిక్స్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. నేనెప్పుడు ఏ ఫంక్షన్స్ ఉన్నా ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. నాకైతే ఇందులో అలా పర్ఫెక్షన్ వచ్చింది. నేను చాలా సార్లు చేసుకునే బట్టే నాకిలా మంచిగా పర్ఫెక్షన్ వచ్చింది. అందులో నేను చేసిన మిస్టేక్స్ నేర్చుకొని వాటిని అవాయిడ్ చేస్తూ బాక్స్ ఫోల్డింగ్‌ని నేను పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేసుకున్నాను. సో, నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని చెప్పేసి ఆ మిస్టేక్స్ ఎక్కడెక్కడ చేస్తారో నేను చెప్పి వాటిని కరెక్ట్ చేస్తున్నాను. సో, వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ కట్టు చెంగుతో బాక్స్ ఫోల్డింగ్ స్టార్ట్ చేసేసి, తర్వాత చెంగులుంటాయి కదా! చెంగుల్ని మంచిగా బాక్స్ ఫోల్డింగ్ లాగా చేసేసి, తర్వాత చెస్ట్ ప్లేటింగ్ స్టార్ట్ చేయాలి. ఫైనల్‌గా చెస్ట్ ప్లేటింగ్ అయిపోయాక మిగతా పార్ట్ అంతా బాక్స్ లాగా ఫోల్డ్ చేసుకోవడమే. ఈ బాక్స్ ఫోల్డింగ్‌లో చెస్ట్ ప్లేటింగ్ మంచిగా పెడితే బాక్స్ ఫోల్డింగ్ అనేది నీట్‌గా మంచిగా వస్తుంది. చెస్ట్ ప్లేటింగ్ అండ్ చెంగులు పార్ట్ అయితే మంచిగా ఉండాలి. సో, అవి పెట్టేశాక బాక్స్ ఫోల్డ్ చేసుకోవడమే. ఇంకో విషయం ఏంటి అంటే, మనము ఈ విషయం పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే, బాక్స్ ఫోల్డింగ్ ఇలా చేసుకున్నప్పుడు మనం మైండ్‌ని పీస్‌ఫుల్‌గా పెట్టేసుకొని చేసుకోవాలి. ప్లస్ మనకి మంచి టైం చూసుకొని ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. ఆ టైంలో మాత్రమే మనము శారీ ప్లేటింగ్ స్టార్ట్ చేయాలి. అలానే ఫంక్షన్‌కి ఒక 2, 3 డేస్ ముందు ప్రిపేర్ చేసుకోవాలి. ఫంక్షన్ రోజే చేసుకోవాలి అంటే కష్టమవుతుంది. హడావిడి ఎక్కువైపోయి మన బాక్స్ ఫోల్డింగ్ సరిగ్గా కుదరదు. పైగా శారీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఒక 2, 3 డేస్ ముందు మనం ఫంక్షన్ ఏ డేట్ అనుకుంటున్నామో ఆ డేట్ కంటే ఒక 2, 3 డేస్ బిఫోరే మనము ఈ శారీ ప్రీ ప్లేటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో, ఈ సమ్మర్‌లో పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ చాలా అవుతూనే ఉంటాయి. సో, మనకొక్కసారి బాక్స్ ఫోల్డింగ్ చేయడం వస్తే కనుక మనము ఈజీగా కట్టుకోవచ్చు ఏ హడావిడి లేకుండా. మెయిన్‌గా కిడ్స్ ఉన్న మామ్స్‌కి అయితే ఈ ప్రీ ప్లేటింగ్ బాగా యూజ్ అవుతుంది. పిల్లల్ని రెడీ చేసి తర్వాత మళ్ళీ మనం రెడీ అవ్వాలంటే కొద్దిగా కష్టమవుతుంది. సో, ముందుగానే ఇలా ప్రీ ప్లేటింగ్ చేసుకుంటే మనము ఈజీగా పిల్లల్ని రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము డ్రెస్ వేసుకున్నట్టుగా ఇలా డైరెక్ట్ శారీని వియర్ చేసుకోవచ్చు.
మనం ఫంక్షన్‌లో కూడా లుక్ మంచిగా కనిపిస్తుంది. సో, ఇంట్లోనే చాలామంది బాక్స్ ఫోల్డింగ్ చేస్తారు కానీ, నేను చెప్పిన ఈ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేస్తే మాత్రం బాక్స్ ఫోల్డింగ్ పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. అలానే ఫైనల్ లుక్ కూడా మంచిగా వస్తుంది. ఏ మిస్టేక్స్ లేకుండా. మనం డైరెక్ట్ ఫంక్షన్ రోజు మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకోవడం కంటే, ముందుగానే ఇలాంటి మిస్టేక్స్‌ని అవాయిడ్ చేసి ప్రీ ప్లేటింగ్ చేసుకున్నట్టయితే మనం ఫంక్షన్‌లో లుక్ మంచిగా కనిపిస్తుంది. అలానే ఒక శారీ ప్లేటింగ్ మాత్రమే కాదు, దానికి కావాల్సిన జ్యువెలరీ ఇంకా బ్యాంగిల్స్, ఏమైనా మేకప్ కిట్స్ ఉంటే అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకుంటే మనము ఫంక్షన్‌కి ఈజీగా రెడీ అయిపోవచ్చు. సో, నెక్స్ట్ టైమ్ ఫంక్షన్ రెడీ అయ్యేటప్పుడు ఈ టిప్స్ మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని, సో, అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకుంటే మనకి ఏ హడావిడి లేకుండా మంచిగా నీట్‌గా రెడీ అయిపోవచ్చు. పిల్లలున్నప్పుడు మాత్రం ఇలాంటి టిప్స్ మంచిగా యూజ్ అవుతాయి. సో, నేను చెప్పిన ఈ టిప్స్ మీకు గనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. సో, అలానే నేను ఎక్కడైనా మిస్టేక్స్ చేసి ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలా చేస్తే నేను నెక్స్ట్ టైమ్ అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటాను. నేను నేర్చుకున్నట్లవుతుంది కదా! సో, ఫైనల్‌గా బాక్స్ ఫోల్డింగ్ లుక్ ఇదండి. నేను చూపించిన ఈ శారీ ప్రీ ప్లేటింగ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలానే నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేనేమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్‌లో ఇంకా ఉన్నాయండి. నేను డైలీ వ్లాగ్స్ రూపంలో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. 3-4 డేస్ గ్యాప్‌తో నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, ఈ వీడియో ఇంతే అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.